ఇక 5 years మా జర్నీ. నిన్న అసలు వీడియో తీసేది ఉండే, మిస్ చేసిండు. లేట్ అయింది, మేము గుడికి పోయి వచ్చేసరికి లేట్ అయింది. తర్వాత వీళ్ళు తాగిరు, తర్వాత నేను బిర్యానీ చేసిన తిన్నాం, పడుకునేసరికి లేట్ అయింది. రేపు పొద్దున ఖచ్చితంగా వీడియో తీస్తా, ఆన్సర్ చేస్తా అన్నాడు. ఇప్పుడు చేయట్లేదు. చూడండి, 5 years ఆఫ్ మై జర్నీలో ఎన్ని హ్యాపీ డేస్ ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి చెప్పు. చెప్పు, అబద్ధాలు ఆడకు నువ్వు. ఏ రోజైనా అనిపించిందా దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారా నాయన, ఇది చంపుతుంది, టార్చర్ పెట్టాను. నన్ను అడగ మళ్ళా నీకుందా అని. నాకు మస్తుగా అనిపించింది, ఎందుకంటే నేను షార్ట్ టెంపర్. నీకు ఏ రోజు మంచిగా అనిపించింది 5 yearsలో చెప్పు, ఒక వన్ ఆఫ్ బెస్ట్ మెమొరీ. 5 yearsలో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ డే ఏంది చెప్పు. చెప్పు, వాళ్ళకి వాడు గుయ్య గుయ్య గుర్తులేదు. నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సిందే. నేను వీడియో ఎందుకు తీస్తానా? ఇప్పుడు నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నా. నేను యూట్యూబ్లో వీడియోస్ పెడతా కదా, దానివల్ల నీకేమైనా ప్రాబ్లమా? నేను ఉన్నట్టే మాట్లాడతా కదా, నేను ఏదైనా ఫేస్ టు ఫేసే మాట్లాడతా. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి అయినా, మా ఫ్యామిలీ గురించి అయినా, ఎవరైనా నన్ను ఏమన్నా అన్నా నేను కరెక్ట్ మాట్లాడతా. కాబట్టి వాళ్ళు అడిగే రైట్సే ఉన్నాయి, నాకు క్వశ్చన్ చేసే రైట్సే ఉన్నాయి. సపోజ్ మొన్న నేను అన్నా కదా, వీళ్ళ తమ్ముడు నాకు వాల్యూ ఇయ్యడు అని చెప్పేసి వీళ్ళు అక్క వచ్చి ఫోన్ కాల్ చేయలేదు. అది నిజమే, కాబట్టి వాళ్ళు మార్చలేరు కదా, 100% వాళ్ళు మార్చలేరు. ఏం మార్చలేరు. ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే మాట్లాడుతూ పోతే ఏమన్నా అంటే నేను వాల్యూ ఇయ్యలే అన్నా కదా, అన్న వస్తుండు అంటే ఫోన్ కట్ చేయాలి. అట్లా మినిమం రెస్పెక్ట్. నేను నాకు కాదు, నన్ను అంటలేను, నాకు ఆయన రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకు నాకు పెద్దగా అంత ఏముండదు కానీ క్లోజ్నెస్. అలా అన్న వస్తుండే అంటే ఫోన్ కట్ చేయాలి ఇమీడియట్గా. ఫోన్కి ఇంపార్టెంట్ ఇచ్చి ఫోన్ కట్ చేయలేదని ఉన్నట్టే అన్న. అండ్ వాళ్ళ అక్క వాళ్ళు ఊరు నుండి పోతారు, మా భువనగిరి నుండి, అండ్ చెప్పకుండా పోయారు. అదే మేము వాళ్ళ ఊరు నుండి పోతే వాళ్ళు ఊరుకుంటారా, వీడికి వచ్చి ఇంత దూరం వచ్చి మా ఇంటికి రాకుండా వేరని ఎంత అరిగేసేటోళ్ళు. అట్లా అని చెప్పేసి నేను వాస్తవాలు మాట్లాడతా, అది వాళ్ళు తీసుకోలేరు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మీ తమ్ముడు పెళ్ళి అవుతుంది, సడన్గా ఏదన్నా సిచ్యువేషన్స్ వస్తాయి, విడిపోవాల్సి వస్తుంది, ఏం చేస్తావు? ఇంకా నా కోపం, నా బాధ తీసేస్తాను నేను. అలా ఇన్షాట్లో కట్ చేస్తాను. ఎందుకు అట్లా ఉరుకులాడుతున్నావు? నేను వాస్తవాన్ని మాట్లాడతా కదా, నా వీడియోస్ వల్ల నీకేం ప్రాబ్లం లేదుగా. ఇప్పుడు నేను మొన్న నిజంగానే ఆయన అన్నాడు, నేను చెప్పిన, నువ్వు నాకు చెప్పినా, నేను నీకు చెప్పిన, వీడియో పెట్టిన, అంతే కదా. ఇంకా చెప్పు. ఇంకా ఫైనాన్షియల్గా ఎట్లుంది పెళ్ళైనాక? నిన్న నేను పెళ్లి రోజు కాబట్టి నేను ఎంత ఖర్చు సేవ్ చేసినో నేను చెప్తా. పొద్దున్నే టిఫిన్ తెస్తా అన్నాడు, నైట్ వండి అన్నం ఉందిగా అని చెప్పేసి పులిహోర చేసిన. ఇక టిఫిన్ చేయలేము మేము, నలుగురం పులిహోర తిన్నాం. వీళ్ళ తమ్ముడు, ఈయన, నేను, చిన్నోడు పులిహోర తిన్నాం, వెళ్ళిపోయాం. కార్ కట్టుకొని ఎంత 150 రూపీస్ తప్పించిన. కార్ కట్టుకొని పోదాం భద్రకాళి టెంపుల్ కంటే 3000 అవుతాయి అన్నాడు. వద్దన్నా, నాకైనా తీసుకుపోయినా కూడా ప్రశాంతత ఉండదు అసలు. చేసిన పని ఏముంటుంది, దానికి 3-4,000 అయిపోయినాయి అన్నట్టు నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పేసి వద్దని బస్కి తీసుకుపోయినా. బస్కి 400లో అయిపోయింది. చెరుగట్టు పోయినాం. ఇంకా అక్కడ కార్కి నేను ఒక 2000 తప్పించినా లేదా ఇప్పుడు. అండ్ మళ్ళీ అక్కడ ఏ ఫుడ్ తినకుండా పులిహోర తిని ఇంటికి వచ్చి మళ్ళీ నేనే ఆల్రెడీ టైర్డ్ అయినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చి నేనే బిర్యానీ ప్రిపేర్ చేసి తినిపించిన. అట్లా ఒక 3000 వరకు నేను సేవ్ చేసిన. ఇట్లుంటాయి నా పనితనం. అంటే నా ఫ్యామిలీ కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతా. సపోజ్ ఏంది అంటే ఖర్చులు తెలియని వాళ్ళు ఈజీగా ఇట్లా చేసి ఏంది, అట్లా చేసి ఏమవుతుంది అని అనుకుంటాం. ఒక పిల్లలు పుట్టినాక అమ్మ ఈ 1000 రూపాయలు ఉన్న పిల్లలకు దేనికన్నా అవుతాయిరా అని చెప్పేసి అనిపిస్తుంది. నేను పిల్లలు పుట్టక ముందు కూడా ఇట్లనే సేవింగ్స్ త్రూగానే ఆలోచిస్తుంది నా మైండే. అట్లా మనం వెల్ సెటిల్డ్ అయినాక మనం తిన్నా తాగింది ఎవ్వరు చూడరు. ఇప్పుడు ఏమంటారు కదా, ఏం అయిపోలేదు మనది, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది లైఫ్. ఇంకా ముందట ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలని చెప్పేసి భయమే, నేను తినాలన్నా ఆలోచిస్తా. ఇంకా ఇలాంటి విషయాలు ఏమనిపిస్తాయి? మంచిగా అంటే ఎట్లా, నీ నోటి ఇడవ రాదు, నోరిప్ప రాదే. నువ్వు మంచిగా, నేను మంచిగా జోక్ చేయకు. చూడు, నువ్వు కర్రదాని అంటావు, నేను కర్రగా తెల్లగుండా. మీరే కామెంట్ చేయండి, నేను తెల్లగుండా ఈయన తెల్లగుండా. ఇంకా చెప్పబ్బా, ఈ 5 years జర్నీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ చెప్పు. నాకైతే బెస్ట్ మెమొరీ అయితే 2025లో మా నాన్నని తీసుకొని మేము 1 week హాస్పిటల్లోనే ఉన్నాడు. మా నాన్న కొడుకులు లేనందుకు హాస్పిటల్లో నీ కొడుకా అని అడిగారంట.
అది బెస్ట్ మెమొరీ. అండ్ మంచిగా చూసుకునేది మా అమ్మ మా నాయనని మంచిగా చూసుకునేది. ఇట్లనే చూసుకుందాం అనుకున్నాం కానీ మా నాన్న మా నుండి మిస్ అయ్యిండు. మా నాన్న కూడా అసలు వీళ్ళకి కొంచెం కూడా బాధ కలిగించలేదు ఏ రోజు కూడా. ఏంటంటే వీడికి వచ్చాయన మీరు తాగండి బిడ్డ నేను పైసలు కొడతా, మీరు తినండి బిడ్డ పైసలు ఇస్తా అని చెప్పేసి అట్లా చూసేటోడు, వీళ్ళకి ఎదురు చూసేటోడు కాదు. అంత మంచోడు ఉండే, మంచోడిని మా నుంచి దూరం చేసిన దేవుడు. ఈ విషయంలో అయితే ఇక ఎవరు రీప్లేస్ చేయలేరు మా నాన్న ప్రేమను. రీసెంట్గా అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఇక ఫ్యామిలీ, ఎందుకంటే ఇంకొస్తాయి కదా పర్సనల్గా ఫ్యామిలీ త్రూగా నా ఎంగేజ్మెంట్, నా పెళ్ళికి ఖర్చులు, మా మరిది పెళ్ళికి, మా మరిది ఎంగేజ్మెంట్కి ఖర్చులు, నా పెళ్ళికి అయితే వీళ్ళకు మా నాన్న ఇచ్చిన డబ్బులు కాక ఒక 1 లాగా అప్పయింది. ఇప్పుడు తడిసి మోపడి అవుతుంది. అప్పుడు మా నాన్న ఎట్లా అంటే అప్పైనా నా బిడ్డనే తీర్చుకోవాలి, నా బిడ్డకే బాధ. ఒక శారీ తీసుకుంటా అంటే మా నాయన ఇల్లు ఇప్పించేది ఒక శారీ 25,000 పెట్టి ఒక శారీ తీసుకుంటా అంటే అవసరం ఆ బిడ్డ తర్వాత నువ్వు కొనుక్కుంటూ నిన్ను అడుగుతోడోడు, నువ్వు మంచిగా సెటిల్ అయినాక నువ్వు కొనుక్కో, నిన్ను కాదంటలేను, ఇప్పుడు అప్పు చేస్తే నువ్వే తీర్చుకోవాలి, తర్వాత నువ్వు స్ట్రగుల్ అవుతావు అని చెప్పేసి ఆ శారీ తీసుకొని వెళ్ళే పోతేవేంది నిజమా కాదా. నేను 2,000 పెట్టి చీరలు కొనుక్కున్నా చెప్పు. అది హార్ట్ఫుల్గా 3టికి 15,000, 3 చీరలు 15,000. ఎవరైనా తీసుకుంటారా? నేనేమైనా వెనకటి మనిషినా? అయినా ఎందుకంటే నా ఫ్యామిలీ కాబట్టి అట్లా తీసుకున్నా. కానీ ఇప్పుడు అట్లా ఉండదు కదా. అంటే వచ్చేవాళ్ళు కూడా మనలాగా ఆలోచిస్తే ఓకే బాగుంటుంది. బట్ ఎవ్వరు ఆలోచించరు మా నాన్న లాంటోడు ఇంకా పుట్టడని చెప్పొచ్చు ప్రపంచంలోనే. మా నాన్న లాంటోడు ఇంకా పుట్టడంటే పుట్టడు, అంత మంచోడు. ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక కూడా ఇడికొచ్చి కూడా మా నాన్ననే చికెన్ తెచ్చి మాకు తినబెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇంకా నేను ఏం చెప్పలేను మా నాన్నవి. ఇంకా మా నాన్న అయితే ఫస్ట్ నన్ను నచ్చి పెళ్ళి చేసుకుంది. మా అమ్మకి ఇష్టం లేదు, ఆర్ట్ఫుల్గా చెప్తున్నా. మా అమ్మకి మా అక్కలకి అస్సలు ఇష్టం లేదు. మా నాన్నకి నచ్చింది మా ఆయన. ఇక అయితే December 3 రోజు, December 26 రోజు నా ఫోటోలు ఈయనకు వచ్చినాయి, ఈయన ఫోటోలు ఆయనకు నాకు వచ్చినాయి. నేను ఆ రోజు మా ఇంటి వెనుక నందింది బర్త్డే అయితే హాఫ్ శారీస్ వేసుకొని ఫోటో దిగినాం. ఆ రోజు ఫోటో పెట్టినాం. ఆ ఫోటో పెట్టినాక December 3కి మేము సాయిబాబా గుళ్ళో పెళ్లి చూపులకు వచ్చినాం. నేను స్కై బ్లూ డ్రెస్ వేసుకొని వచ్చిన, ఈయన స్కై బ్లూ షర్ట్ వేసుకొని వచ్చిండు. ఈయన 10:30కి అట్లా డ్యూటీ పోయేది ఉండే. ఇంకా పల్సర్ బండి వేసుకొని వచ్చిండు ఆ మనోడు. ఈ స్పెండర్ బండి కానీ ఈయన మొహానికి పల్సర్ బండి వేసుకొని వచ్చిండు. అయితే మేము వీళ్ళు ఫస్టే వచ్చి టెంపుల్లో కూర్చున్నారు. మా నాన్న రాగానే ఈయన కూర్చున్నాడు అలా లేచిండు. అయితే నేను పోతుంటే మా నాన్న బండి మీద నేను మా నాన్న వచ్చినాం. పోతుంటే నేను రాగానే లేచిండ్రా, ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తుంది చూడు. ఎందుకు ఆస్తి పాస్తి చేసుకోవాలి, కష్టపడి బతకాలంటే. ఆస్తి ఏం లేదు కదా నాన్న, నేను చేసుకుంటే ఎట్లా కష్టం చేసి బతుకుతా అంటే ఏం కాదు అమ్మ, నేను కష్టపడే సంపాదించినామని మా నాన్న చెప్పిండు అనమాట. అందుకే నేను చేసుకున్నాను, నీ బెస్ట్ ఫెలోని చేసుకున్నా. అప్పుడప్పుడు లెక్కేయడు నా పిల్లం మీద తినది తాగది. ఇప్పుడు చూడు నీకు తెలుసు ఎన్నో అప్పులు ఉన్నాయి మన ఇంటి చుట్టూ. వాళ్ళకు ఎంత లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు చెప్పు. వాళ్ళు ఒక 2 రోజులకు ఒకసారన్నా రోడ్డు మీదకి పోతారు, తిరొక్క తిండి తింటారు. నేను నెల రోజులకు ఒకసారన్నా పోను తెలుసా. నేను పోయినా కూడా బేకరీ లెగ్ పఫ్, రోడ్డు మీద పానీపూరి, ఒకవేళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోతే నూడిల్స్, ఈ 3 తప్ప బిర్యానీలు ఇంకేంటి నాకు అసలు అవి ఇట్లా టేస్ట్ కూడా చేయబుద్ది కాదు. అట్లా చెప్పబ్బా. నేను బయటికి పోయి ఏం తింటా, బయటికి పోయినప్పుడల్లా ఎగ్ పఫ్ తింటా. అంటే నేను ఎగ్ పఫ్ కూడా మా పాప డెలివరీ అయిన రోజు, మా పాప పుట్టినరోజు మా అమ్మ తినబెట్టింది. మళ్ళీ మొన్న తిన్నా కూడా మళ్ళీ మా ఇంటికాడ మా చిన్నాయన ఉంటాడని చెప్పేసి ఆయనకు తీసుకోవాలనే థాట్ ఉంటుంది. నాకు అవసరమా, 4 తింటే 200 అయితే ఏమిటికన్నా అయితే అని అనిపిస్తుంది. అట్లా చేస్తా. మా ఇంటి చుట్టోళ్ళు నాకు పుట్టడప్పులు ఉంటాయి, లగ్జరీ లైఫ్ లీడ్ చేసి ఎవ్రీడే ఈవినింగ్ అట్లా పోతారు, ఇట్లా పోతారు, అది తింటారు, ఇది తింటారు, పొద్దున్న లేవగానే టిఫిన్లు తెచ్చుకుంటారు. నాకైతే అస్సలు దరియదు. ఇది నా లైఫ్ 5 years ఆఫ్ జర్నీలో నేను చెప్తుంది ఏంటంటే, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే జీవితాలు అందరికీ బాగుపడతాయి. అట్లా అని చెప్పేసి నేను ఏదో ఎలుగబెట్టిన అంటలేను. చిన్న సేవింగ్సే మన లైఫ్ని ఎంతో పెద్దగా చేస్తాయి. గింతే కదా, ఈ 30 రూపాయల టిఫినే కదా తింటే ఏమవుతుందంటే ఈరోజు 30, రేపు 30, ఎల్లుండి 30, నెల వచ్చేసరికి 3,000 అయిపోతాయి. అట్లా అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. ఇంకా నేను గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ ఎందుకు చేస్తాను అంటే, నా యానివర్సరీ వచ్చింది అనుకో, మా ఆయన దగ్గర 3,000, 4,000 అట్లా తీసుకుంటా. అసలు నేను శారీ తీసుకోను, జ్యువెలరీ తీసుకోను, అసలు నాకు అక్కడ కొన్న దండలే ఉండే. ఫస్ట్ నేను చెప్పాలంటే కొన్న జ్యువెలరీ కమ్మలే ఉండే.
అవన్నీ ఏం తీసుకోను. ఆ 3000 4000 తర్వాత మళ్ళీ నా బర్త్డే వచ్చింది అనుకో, మళ్ళీ 3000 4000 మళ్ళీ అడుకుంటా. మళ్ళీ అట్లా 1/2 గ్రామ్ నా ఓట్ల డబ్బులు వచ్చినాయి, అట్లా ఒక 1/2 గ్రామ్ అట్లా ఎప్పుడు ఏదో ఒకటి ఈ విధంగానే సేవ్ చేస్తా. కానీ నేను అస్సలు వేస్ట్ ఖర్చు అయితే అనమాట. అట్లా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి నేను తులంన్నర కొనుక్కున్నా పెళ్ళైన కాడ నుండి. మా ఆయన 3000 మా అమ్మోళ్ళ ఇంటికి కంచి కొంచెం అవి ఇవి వేసి కొనుక్కునేది అనమాట. అట్లా ఈ గోల్డ్ ఇప్పుడు చీరలు కొనుక్కుంటే ఏమొస్తుంది, ఏ చీర కట్టుకున్నా వెళ్ళిపోయి తెల్లారుతుంది. నా గోల్డ్ ఉంటే ఏమొస్తుంది, ఆపది అంటే నా గోల్డ్ నా ఇంట్లో కంటే ఎక్కువ బయట బ్యాంకుల్లో ఉంటుంది అనమాట. ఏడ అప్పు తెచ్చింది అయితే లేదు నా పెళ్ళైన కాంచి. ప్రతిదీ నా గోల్డ్ మీద పెట్టడం, తీసుకురావడం, మళ్ళీ పైసలు ఉన్న రోజు చిట్టెత్తిన రోజు నా గోల్డ్ తీసుకొచ్చుకోవడం. అంతేగాని మేము ఒకరి దగ్గర అప్పు తెచ్చిందే లేదు. బిఫోర్ మ్యారేజ్ తెస్తేనే ఒక్కొక్కరు 5% ఇంట్రెస్ట్ చేస్తే నా పెళ్ళైనాక 5 monthsకే నా గోల్డ్ పెట్టి ఆ అప్పు తీసేసినాం అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బయట అప్పు తీయాలంటే నాకు పక్క ఉంటుంది. ఇంకా అట్లా అనమాట. ఒక ఇంటి పెద్దగా వచ్చినందుకు కొంచెం సంసారం ఒక రేంజ్కి ఎదగాలని ఉంది. కానీ అన్ని అదృష్టాలు ఉండవి. ముందు మా లైఫ్లో ఏం జరుగుతాయో కొన్ని టెన్షన్స్తో స్టార్ట్ అవుతుంది. బాయ్స్ మంచిగా ఉంటారు కానీ ఆడవాళ్ళు చెప్పిన మాటలకు గొడవలు అవుతాయి. ఇంకా చెప్పలేం, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. ఇంకా కలిసి ఉండేది ఉంటే కలిసి ఉంటాం, విడిపోయేది ఉంటే విడిపోతాం. ఎంతైనా భార్య పిల్లలు ముఖ్యం. రేపు ఆయన భార్య ఆయన పిల్లలకు ముఖ్యం. నా భర్తకు నేను నా పిల్లలు ముఖ్యం. ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోతుంది. కాకపోతే అట్లా ఉండొద్దని నా ఆలోచన. కానీ ఎట్లుంటుందో చూద్దాం. ఇవన్నీ వాళ్ళ గురించి ఏం కాదు. కానీ నా పర్సనల్ లైఫ్, నా 5 years జర్నీలో ఏ ఒక్క రోజు నాకు మా మరిది మా వదిన నాకు అన్నం పెట్టదు, ఈ అన్నం ఉండదు, ఈ కూర ఉండదు అంటే నేను మ్యాక్సిమం ఆయనకు నేను తినకపోయినా ఆయనకి ఏదో ఒక కూర అనేది వేసి పెడతా. కానీ అట్లా ఉట్టిగా అవుతుంది. కనీసం పెరుగు కొనుక్కొచ్చి అయినా పెడతా. కానీ ఆయనను ఎంప్టీ స్టమక్లో ఎప్పుడు ఉండనియలేదు. నాకు అట్లా ఇష్టం ఉండదు ఫస్ట్. అట్లా ఆతృగా అయితే ఏ రోజు గొడవ కాలే. నాకు ఆయనకు మా వదిన మంచిది కాదు, నాకు అన్నం పెట్టదు, అలాంటి పర్సనల్గా ఏం కాలేదు ఇంతవరకు. 5 years ఆఫ్ జర్నీలో వదిన ఇట్లా వేయదు, వదిన అట్లా వేయదని వాళ్ళ అన్న కూడా మీ తమ్ముడు తాగొస్తాడు, నన్ను తిడతాడు అని చెప్పేసి నేను అవన్నీ ఏం జరగాలే కాబట్టి ఏం కాలేదు. 5 yearsలో మా మరిది నాతోటి ఎందుకు ఉంటాడు, నేను ఎందుకు చూడాలి అనే థాట్ అసలు 1% కూడా రాలి. ఇక ముందు ఎట్లుంటామో లిటరల్లీ నాకు చాలా భయం. ఎందుకంటే నేను ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, ఏదన్నా ఉంటే సోషల్ మీడియాలో పెడతా, ఏదైనా ఉంటే స్టేటస్లు పెట్టుకుంటా. నాకు అనిపిస్తే నేను పెట్టుకుంటా. నాకు ముసుగుట్లో గుద్దులాటలు అస్సలు నచ్చాయి. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఏంటంటే ఇప్పుడు కొందరికి డౌట్స్, ఈమె ఏదైనా సోషల్ మీడియాలో పెడుతుంది వాళ్ళ ఇంట్లో సంసారం అని అనుకుంటారు. కానీ నేను నిజమే మాట్లాడతాను కాబట్టి వాళ్ళు కూడా దాన్ని చెరపలేరు. అంటే మొన్న మా ఆడపడుచు గురించి మా మరిది గురించి చెప్పిన కదా, దాన్ని వాళ్ళు చెరపలేరు. వాస్తవమే, వాళ్ళ అక్క వచ్చింది పోయింది కానీ ఇంటికి రాలేదు. నిజమే అన్నదాన్ని మా హస్బెండ్ కూడా ఏమన్నాడు, వాస్తవమే. వాళ్ళ తమ్ముడు ఫోన్ మాట్లాడుతుంటే ఈయన పోతే ఫోన్ కట్ చేయకుండా రేపు పొద్దుగాలు చేసేపో అన్నాడు. అది వాస్తవమే. కాబట్టి అది తిరగలేరు. కాబట్టి ఏమంటారు కదా, వాళ్ళు ఎవరేం ఆన్సర్ చేయలేరు. క్వశ్చన్ చేసిరా అది అవునా కాదా అని చెప్పేసి నేను రిటర్న్ క్వశ్చన్ చేస్తాను. అట్లా అని చెప్పేసి నన్ను మా హస్బెండ్ ఎవరనే రైట్స్ లేదు అన్నా కూడా నేను అసలు ఊరుకోను. ఒక్కటంటే నేను 10 అంట కదా. ఒకసారి నన్ను తిట్టు ఒక తిట్టు ఫాల్తుగా అంటాడు. అంతకు మించి ఏం రావి నాకు. ఒకసారి రా, ఏ రోజన్నా కోపం వచ్చిందా నా మీద? కొట్టినవు కూడా ఒకసారి కొడితే గోడకేసి గుద్దుకొని 50,000-60,000 పెట్టించిన. మళ్ళీ ఇంకోసారి కొట్టమని నన్ను ఎప్పుడైనా నాకు ఏమంటారుగా నీకు దొరికిన అదృష్టాన్నా దురదృష్టాన్నా? ఎందుకట్లా నువ్వు చెప్పచ్చు కదా. ఎక్స్ప్లెయిన్. ఏడొచ్చింది నీకు అదృష్టం? నీ పెళ్ళైనాక ఏడొచ్చింది? ఎట్లుంది ఫ్యామిలీ? మంచిగా అంటే ఏముంది, ఉన్నది అమ్ముకొని తిన్నావా నువ్వేమన్నా? ఇంకెదిగినవా? నేను వచ్చినాక మా ఇంట్లో బండలు లేకుంటుండే. అంటే నేను కష్టం చేస్తున్నాను అంటలేను, కానీ వాళ్ళు కష్టం చేసినా కూడా నేను బయటికి పోయి తిని తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. తీరొక చీర కొనుక్కోవచ్చు, తీరొక డ్రెస్ కొనుక్కోవచ్చు, రోజు బిర్యానీలు తినొచ్చు. వాళ్ళు కష్టం చేసి ఇచ్చినా కూడా సేవింగ్స్ అనేవి లేకుంటే, ఆడవాళ్ళ సేవింగ్స్ అనేవి లేకుంటే వేస్ట్ అయ్యింది. అట్లా నేను అస్సలు ఆలోచించను. మా చిన్న చేసిన అంత ఒక సైడ్ పోతుంది, మా హస్బెండ్ చేసిందంతా ఇంకో సైడ్ ఏంటంటే నా డెలివరీస్, ఫంక్షన్స్, ఇంట్లో బండలు. లాస్ట్ ఇయర్ 3 lakhs అయింది. 3 lakhs మంత్లీ 10,000 అయితే 3 yearsకి దానికి ఇంట్రెస్ట్ 4-5 years. 3 lakhsకి 4-5 years. కానీ మా హస్బెండ్ ఒకటేసారి కంప్లీట్ చేస్తాడు. అట్లా అనమాట. అంటే మా హస్బెండ్ చేసింది ఒక సైడు, మా మరిది చేసింది ఒక సైడు. ఇక ఇద్దరు కలిసి ఉంటే కలదు సుఖం. నిజంగా నాకు ఒక్కదానికి ఇట్లా తిరగాలి, ఒక్కదానికి ఇట్లా ఎంజాయ్ చేయాలని అస్సలే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కష్టం వచ్చినా నలుగురం పంచుకుంటాం, ఏదైనా అప్పైనా నలుగురం తీర్చుకుంటే తొందర తగ్గిపోతుంది. అట్లా కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటాం. అండ్ నాకు సింగిల్గా ఎంజాయ్ చేయాలి, వీళ్ళు ఎందుకు రావాలి, వాళ్ళు ఎందుకు రావాలి. నా యానివర్సరీ ఉంది,
ఖచ్చితంగా ఆయన కూడా టెంపుల్కి రావాలనిపిస్తుంది, ఖచ్చితంగా ఆయన కూడా మాతోటే తినాలనిపిస్తుంది, ఖచ్చితంగా మాతోటే ఉండాలి అనిపిస్తుంది. ఇంకా రేపు రేపు వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలియదు, కానీ ఎట్లుంటారు ఎంతైనా సింగిల్గా ఉండాలి. ఈ తరం వాళ్ళైతే సింగిల్గా ఉండాలి, నేను మా హస్బెండే ఉండాలి, వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లలు ఎందుకు అన్న థాట్ ఖచ్చితంగా వస్తుంది ఎవరికో ఒకరికి. అంటే నేను ఆ బుజ్జిని తప్పు పట్టట్లేను, ఈ జనరేషన్ అట్లుంటుందని చెప్తున్నా. ఇంకా రేపు రేపు చెప్పలేము. ఇట్లున్నా అన్నీ చేసుకున్నందుకు మొగుడు భరించాలి. ఇంకా ఎంతసేపు చెప్పినా మొగుడు పిల్లలు ఒకటి కాబట్టి పిల్లాన్ని ఎవ్వరు ఎదురు సమాధానం చెప్పి మార్చలేదు. ఇక రేపు రేపు ఎట్లుంటాం మా ఫ్రెండ్స్. మేమైతే ఇప్పటికైతే హ్యాపీ ఫ్యామిలీ. 5 years ఆఫ్ జర్నీలో ఇంతవరకు నాకు మా మరిది గొడవ కాలేదు. మొన్ననే చిన్నదే ఏం కాదు, అది పెద్దదే. మళ్ళీ అయితే మాత్రం ఇక ఆయనకు నాకు స్మాష్. ఇంకా వాళ్ళకి కలిసే ఉండం మేము లైఫ్లో. అలాంటి ఏమన్నా వస్తే మాత్రం నేనైతే మా హస్బెండ్ తోటి విడిపోతే కానీ వాళ్ళతోటి అయితే కలిసి ఉండలేను. మొన్న వచ్చింది ఒక చిన్నది, అది కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయట పడుతుంది, కానీ ఇక నేనే ఎందుకులే అని చెప్పేసి, అది నిజమే కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా ఎందుకు చెప్పింది ఆమె అని చెప్పేసి అడగమని ఎవరు అడిగే రైట్సే లేవు. ఆయన అన్నాడు, నేను పడ్డా, అట్లా అనమాట. ఏదైనా నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, ఫేస్ టు ఫేస్ అడుగుతా, నువ్వు ఇట్లా ఎందుకు అన్నావని చేస్తా, ఆర్గ్యూ చేస్తా, ఏడ్చైనా సాధిస్తాను. కానీ నా తప్పు లేనప్పుడు నేను అసలు వదిలిపెట్టాను ఫ్రెండ్. ఓకేనా, నా వీడియో ఎట్లా అనిపించింది? బాగుంది. ఈరోజు అయితే ఫంక్షన్కి పోయి వచ్చినాం ఎల్లమ్మ గుడి దగ్గర. మా మేనత్త కూతురు, మా మేనొత్తిన పిల్లలది. వీడియో ఎట్లా అనిపించింది? బాగుందా? నా జ్యువెలరీ ఇంకా బోలెడు ఉంది. జ్యువెలరీ ఏం చేస్తాం కానీ మా నాన్న లేడన్న బాధ అయితే చాలా ఉంది. ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా మేనొదినలు నన్ను దగ్గరుండి ఫోటో దించుకున్నారు అనమాట. నేను పోయినా అని మా మేనమామ బిడ్డ అని చెప్పేసి. నైట్కి హల్దీకి రాలేదన్న ఫీల్ అయ్యారు, ఎందుకంటే మేము చెరుగట్టు వచ్చేసరికి లేట్ నైట్ అయింది. అండ్ ఇంకా వీళ్ళకి బిర్యానీ చేసి పెట్టేసరికి ఇంకాస్త లేట్ అయింది. ఏదైనా నాకు నా ఫ్యామిలీకి ఈయన తినాలి, వాళ్ళ తమ్ముడు తినాలి అని ఇంట్రెస్ట్ అనమాట. బయటికి పోతే వేలు అయితే అవసరం అనిపిస్తుంది. ఆ వీడియో ఎట్లా అనిపించింది? బాగుందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లనే ఈ మెసేజ్ మీకు ఏమైందో, మీకేమన్నా అర్థమైతే కమెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ గాయస్.